మాతృదేవతాభ్యో నమ, పితృదేవతాభ్యో నమ. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషమేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని తత్వాలకు విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమిటంటే, దేహమనడి ఇల్లు దివ్యమౌ బరకతో ఊడ్చి శుభ్రపరుచ నప్పుచుండు శాంతమనడి పొరక సాధించు గణయోగి క్రమము తప్పు వేళ కష్టజీవులపైన కరుణ చూపలేని కష్టతముడు బట్ట బయలులోని బ్రహ్మంబు గనలేడు. విశ్వదోషములను వివరించి ప్రజలకు బోధ చేసి మెప్పు పొందవలయు విశ్వగురుడెవండో వేదాంతి అతడవును అని తెలియజేస్తుంది. అంటే మన దేహం ఎలాంటిది? ఈ యొక్క ఆత్మకి దేహము ఇల్లు లాంటిది. ఈ ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఎందుకని? ఆ ఇంట్లో దేవీ దేవతలు ఎప్పుడూ కూడా నిలవాలి అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటే మనం పరకతో ఎలాగైతే ఊడ్చి శుభ్రపరుస్తూ ఉంటామో అదేవిధంగా దేహం అనే ఇంటిని శుభ్రపరచాలి అంటే శాంతమనేటటువంటి పొరక కావాలి. అలాంటి శాంతమనే పొరకతో ఎవరైతే సాధిస్తాడో అతను ఘనయోగి అని తెలియజేస్తుంది. అదేవిధంగా కష్టాల్లో ఉన్నటువంటి మనుషులను ఎవరైతే కరుణతో జాలితో చూసి వాళ్ళని ఆదుకుంటారో అతను బట్టబయలైనటువంటి బ్రహ్మాన్ని గుర్తించగలుగుతాడు. అలా చేయలేనివాడు ఆ బ్రహ్మాన్ని తెలుసుకోలేడని తెలియజేస్తుంది. ఎందుకంటే మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఏ ఆత్మ అయితే ఉందో అలాగే పరులలో కూడా ప్రతి జీవిలో కూడా ఆ పరమాత్మ నివసించి ఉంటాడని తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేని వాళ్ళకి మన పరమాత్మ దొరకడు, చూడలేరు. అదేవిధంగా విశ్వదోషములు అంటే ఈ ప్రకృతిలో అనేక రకాలైనటువంటి బాధలు, కలుషితాలు, రాబోయే ముప్పులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా విశ్వగురుడు అనేటటువంటి ఆయన అన్నీ తెలుసుకొని వీళ్ళని సంసార సాగరంలో నుంచి బయట ఒడ్డుకు తీసుకొచ్చేటటువంటి మార్గాలన్నీ చెబుతూ తను అందరినీ కూడా ఎవరికైతే మంచి చేయాలని చూస్తూ ఉంటాడో అందరూ కూడా మంచి పడుతూ ఉంటే అతను వేదాంతి అవుతాడని తెలియజేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.